హలో ఎవ్రీవన్. రీసెంట్గా ఒక సైట్ విజిట్ చేసామండి. ఇది స్లాబ్ అనేది లీకేజ్ అవుతుంది. లీకేజ్ అవుతుంటే మేము ఏం చేసామంటే ఫస్ట్ ఆ ఫ్లోరింగ్ మొత్తం తీసేసాము. ఎక్కడెక్కడ లూజ్ పార్టికల్ ఉందో ఆ లూజ్ పార్టికల్ మొత్తం తీసేసాము. ఇట్లా తీసేసిన తర్వాత బఫింగ్ చేసుకున్నామండి. బఫింగ్ చేసుకుని అంటే బఫింగ్ ఎందుకంటే ఏదైనా క్రాక్స్ ఐడెంటిఫై కోసం బఫింగ్ చేసుకున్నాం. ఎందుకంటే స్మూత్గా కనబడుతున్నాయని బఫింగ్ చేసుకున్నాము. బఫింగ్ చేసుకొని ఒక 1 డే వాటర్ పౌండింగ్ చేసుకున్నాము. ఈ ఏరియాలో లీకేజ్ ఎక్కడెక్కడ అవుతుందో ఆ ఏరియాలో వాటర్ పౌండింగ్ చేసుకున్నామండి. ఆ వాటర్ పౌండింగ్ ఎందుకంటే లీక్ ఎక్కడ అవుతుందో మనకి ఐడెంటిఫై కోసం అనేది చేసుకున్నాము. ఆ లీకేజ్ అయిన ప్లేస్లో మార్క్ చేసుకొని క్రాక్ కట్ చేసుకొని దాంట్లో లో విస్కస్ మెటీరియల్ అనేది పోరింగ్ చేసుకున్నామండి. ఒకవేళ లీకేజ్ ఆగకపోతే ఇంజెక్షన్ గ్రౌటింగ్కి వెళ్ళిపోవచ్చు. అయితే మేము ఏం చేసామంటే ఫస్ట్ ఇది లో విస్కస్ మెటీరియల్ పోర్ చేసుకున్నామండి. పోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పౌండింగ్ ఫిల్ చేసుకొని చెక్ చేసుకుంటే ఏం లీకేజ్ లేదు. లీకేజ్ అంటే ఒకసారి ఎయిర్ బ్లోవర్ టోటల్ క్లీన్ చేసుకుని ఎయిర్ బ్లోవర్తో, ఎందుకంటే డస్ట్ పార్టికల్ ఉందనుకోండి మేము వేసే కోటింగ్ అనేది దాంట్లో అతుక్కోదు. ఎందుకంటే డస్ట్ కోడ్ని దానికి అది రబ్బర్ కోటింగ్, మేము వేసేది రబ్బర్ కోటింగ్ కదా, కాబట్టి ఆ రబ్బర్ అనేది దానికి డస్ట్కి అతుక్కోదు. అందుకోసమని మొత్తం డస్ట్ మొత్తం రిమూవ్ చేసుకున్నాము. ఇదేంటంటే మేము వేసేది నిటోబుల్ 600 అండి. ఇది 4 స్టాక్ మెటీరియల్. ఇది ఓన్లీ సింగిల్ కాంపోనెంట్. ఇది ఫస్ట్ ప్రైమర్ కోట్ లాగా వేసుకున్నామండి. ప్రైమర్ కోట్ ఒక రోజు వేసుకున్నాము. ప్రైమర్ కోట్ వేసుకున్న తర్వాత ఒక 4 to 6 అవర్స్ మధ్యలో అది డ్రై అవుతుంది. నెక్స్ట్ డే వచ్చేసరికి సెకండ్ కోటింగ్ వేసుకోవాలండి. అదే సేమ్ నిటోబుల్ 600. ఇప్పుడు ఫస్ట్ వర్టికల్ వేసాం కదా, సెకండ్ హారిజాంటల్ కోటింగ్ వేసుకుంటే ప్రాపర్గా ఫిల్ అవుతుందండి. ఆ కార్నర్స్ ఎడ్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్నీ ఫిల్ అయిపోతాయండి. మంచిగా ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ దాని మీద శాండ్ స్ప్రింకిల్ చేసుకోవాలి. శాండ్ స్ప్రింకిల్ ఎందుకంటే మనం వేసి దాని మీద ఫ్లోరింగ్ వేస్తాం కదా, బాండింగ్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల అందుకోసమే శాండ్ స్ప్రింకిల్ చేస్తాం. ఆ శాండ్ స్ప్రింకిల్ చేయడం వల్ల మంచిగా బాండింగ్ అయ్యి ప్రాపర్గా అతుక్కుంటుంది. మీకు ఏమైనా వాటర్ ప్రూఫింగ్ రిక్వైర్డ్ ఉంటే మా కిందకి నెంబర్కి ఫోన్ చేయగలరండి. థ్యాంక్ యూ. మా సర్వీసెస్ వచ్చేసరికి కరీంనగర్ అండ్ హైదరాబాద్లో ఉంటాయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కాల్ చేయండి.